గురువుగారు, నేను నాటిన విత్తనము మొలకెత్తదు అని భగవాన్ రమణులు అనటంలో అంతరార్థం ఏమిటి? సుందరయ్యర్ అళగమ్మ దంపతుల యొక్క పుత్రుడు వెంకటరామ చిన్నతనంలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ నిద్రపోతే ఏనుగులు తొక్కించిన మెలుకువరానంత గాఢ నిద్రలో జీవితాన్ని గడుపుతూ బలిష్టమైన శరీరంతో కాలాన్ని గడిపే ఆ వెంకటరామను తన 17వ ఏట జ్వరంతో బాధపడటం ప్రారంభించాడు. మృత్యువు ఆసన్నమవుతుందన్న భావన కలిగింది. ఆ మృత్యువు ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. కదలకుండా పడుకున్నాడు. అప్పుడు ఈ దేహం నేను కాదన్న ఆత్మానుభూతి పొందగలిగాడు. అంతే, ఇల్లు వదిలేసి ఇది తండ్రిని వెతుక్కుంటూ వెళుతోంది, వెతకాల్సిన పని లేదు అని శరీరం మనం కాదు అన్న ఆత్మభావనతో కింద సంతకం కూడా చేయకుండా అరుణాచలానికి పయనమయ్యాడు. అరుణాచలంలో మౌన దీక్షలో ఉండి ధ్యాన నిమగ్నుడయ్యాడు. ప్రపంచంతో సంబంధం లేకుండా సమాధి స్థితిలో ఉన్న ఆ స్వామిని అనేక మంది భక్తులు ఆశ్రయించారు. మౌనంగానే వారందరికీ సమాధానం చెప్తూ ఉండేవాడు. చాలా కాలం తరువాత మాట్లాడాలని ప్రయత్నిస్తే స్వరపేడిక స్పందించలేదు కూడా. అలా ఆత్మభావనతో అనుక్షణము మంత్రాన్ని ఉపదేశించము అని అడిగిన వారందరికీ నాన్ యారను ప్రశ్నించుకో అని ఉపదేశం చేస్తూ మౌనంగా ఉండే ఆ స్వామి చుట్టూ భక్తులంతా చేరి ఆశ్రమ నిర్మాణాన్ని చేశారు. ఆశ్రమంలో వంట చేసేటప్పుడు ఉబ్బసం బాధతో స్వామి దగ్గరికి వచ్చిన ఒక భక్తుడిని చూసి వంటశాలలో చట్నీ తయారు చేస్తున్న స్వామి, ఈ పచ్చడే నీ ఉబ్బసానికి మందు అంటూ ప్రసాదించగానే స్వీకరించిన ఆ భక్తుడి యొక్క ఉబ్బసం అంతర్ధానమైపోయింది. భక్తులంతా ఆశ్చర్యపోయారు. స్వామి చేత్తో చేసే వంట, స్వామి ఇచ్చే ప్రసాదం శుభాలను కలుగజేస్తున్న తరుణంలో ఇక్కడ విత్తనాలు నాటితే అవన్నీ అద్భుతంగా పుష్పిస్తాయి, ఫలిస్తాయి అని స్వామి దగ్గరికి వచ్చి తోటలో పుష్పాలను పెంచటం కోసం విత్తనాలు నాటుదాం రండి అంటూ ఆహ్వానిస్తే, నేను నాటిన విత్తనం మొలకెత్తదు, ఎందుకు ఇబ్బంది పడతారు అని స్వామి చెప్పారు. కానీ భక్తులు వినలేదు. గురుభక్తి అధికంగా ఉన్న నేపథ్యంలో స్వామి చేత్తో పెడితే తప్పకుండా మొలకెత్తుతుంది అని అందరూ అభ్యర్థించారు. వారి మాట కాదనలేక విత్తనాలు నాటినా ఏ విత్తనము పుష్పించలేదు. అప్పుడు చెప్పారు, నన్ను ఆశ్రయించిన వారికి మళ్ళీ జన్మంటూ ఉండదు. వారి పాప ఫలాన్ని, కర్మ ఫలాన్ని అంతా హరించి ముక్తి దొరుకుతుంది. అందుకే భగవాన్ రమణులు ముక్తి మార్గంలో భక్తులకు మార్గోపదేశం చేసినటువంటి భగవత్ స్వరూపులు. అందుకే రమణులు జీవితమే రమణ తత్వం. భగవద్గీతలో ఏ అద్వైత సిద్ధాంతాన్ని స్వామి చెప్పారో దాన్ని ఆచరించి చూపించిన ఆ భగవత్ స్వరూపమే రమణులు. ఏనాడు తనకు ప్రత్యేకత కావాలి అని అడగలేదు. ఎవరైనా చూపినా దాన్ని స్వీకరించలేదు. బైరాగులందరికీ భోజనం బయటే అని ఆశ్రమ నిర్వహణాధికారి చెప్పినప్పుడు మొట్టమొదట తానే ఆ వరుసలో కూర్చున్నాడు. అందరూ భగవాన్ రమణులు ఏరి అని ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో బైరాగుల వరుసలో ఉన్న స్వామిని చూచి ఇక్కడ కూర్చున్నారేమిటి అని అడిగితే, మీరే అన్నారు కదా బైరాగులందరికీ బయట పెడతామని, అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను అని తనను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా
చూడమన్నారు తప్పితే ఉమ్, అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే అయినప్పుడు నా ప్రత్యేకత ఏమిటి అన్న భావనను తన జీవితం ద్వారా రమణతత్వంగా ఆవిష్కరించిన మహానుభావులు భగవాన్ రమణులు. అందుకే ఆయనను ఆశ్రయించిన భక్తులకి మళ్ళీ జన్మ ఉండదు, ఆయన నాటిన విత్తనానికి మళ్ళీ పుష్పించటం అంటూ ఉండదు. అందుకే వారు నాటిన విత్తనం మొలకెత్తలేదు.